వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకు సంబంధించి మనకి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది కన్ఫామ్గా. అయితే వచ్చినప్పుడు దీనికి ప్రిపేర్ అయ్యే పద్ధతిలో ముఖ్యమైనది ఏంటంటే అండి, డెప్త్ చదవకూడదండి. డెప్త్ అవసరం లేదు. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 క్లాసెస్ని అందరూ ఇచ్చేస్తున్నారు. వాటి వల్ల మీకు ఉపయోగం లేదండి, టైం వేస్ట్ అయిపోతుంది. సో గ్రూప్ 2 గ్రూప్ 1 అనేది చాలా డెప్త్తో చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, ప్రతి కాన్సెప్ట్ని కూడా. కానీ ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసే చెప్పేయచ్చండి, కనీసం ఒక మినిమం అవగాహన ఉండాలి కదా. సో అందుకని ఏపీ హైకోర్టుకి ఎంతవరకు కావాలో అంతవరకే చదవాలండి. అంతేగాని దాంట్లో మీరు పిహెచ్డీ చేస్తానంటే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేరు. ఏపీ హైకోర్టులో జస్ట్ జనరల్గా సపోజ్ నేషనల్ పార్క్స్ ఏంటని అడుగుతున్నారు, బందీపురా నేషనల్ పార్క్ ఎక్కడుందని అడిగారు. అంటే దానివల్ల మనకి ఏమర్థం అవుతుందండి, నేషనల్ పార్క్స్ చదవాలని అర్థమవుతుంది. మ్యూజియంస్ అడుగుతున్నారు, సాయిల్ టైప్స్ అడుగుతున్నారు. సో అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ వైడ్ రేంజ్లో అడుగుతున్నారు. ఏపీ కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేసి అడుగుతున్నారు. దీన్ని మనం ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో మేము ప్రొవైడ్ చేసేటప్పుడు ఏపీని స్పెసిఫిక్గా మాట్లాడుతూ ప్రతి టాపిక్కి యాడ్ చేస్తున్నాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, గ్రూప్ 2 క్లాసెస్ మేము కూడా డంప్ చేసేయచ్చు, కానీ ఇవ్వట్లా. బ్రాండ్ న్యూ కొత్త క్లాసెస్ ఏపీ హైకోర్టు కోసం చేయించిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఏపీ హైకోర్టు లెవెలు, ఏపీ హైకోర్టు డెప్త్, ఏపీ హైకోర్టు వైడ్ రేంజ్ని మనం ఫాలో అవ్వాలి. అది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోండి. అంతేకాని మేము ఏదో గ్రూప్ 2 క్లాసెస్ని డంప్ చేసి 1000 క్లాసులు 2000 క్లాసులు డెప్త్గా చదువుతాం అంటే దానికి హైకోర్టుకు 40 మార్కులకి ఎందుకండి? జీకే అన్నీ ఒక్కోసారి జాగ్రఫీ నుంచి, ఎకానమీ నుంచి, పాలిటీ నుంచి 3 4 క్వశ్చన్లు వస్తాయి. అంతే, అది కూడా ఏంటి, బేసిక్ క్వశ్చన్స్, వైడ్ రేంజ్ క్వశ్చన్స్. అంత డెప్త్ చదవాల్సిన అవసరం ఏంటి? కనీసం మీకు అవగాహన ఉంటుందా? సో పక్క వ్యక్తులు చెప్పే వాటిని మీరు కన్సిడర్ చేసుకొని, వాళ్ళు యాస్పిరెంట్సే, అది గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పేవాళ్ళు యాస్పిరెంట్స్, వాళ్ళ ఒపీనియన్ మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? సో అందుకని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ చెప్పింది వినాలి, లేదా మీ అంతటికి మీరు ప్రూఫ్ రీడింగ్ ఉండాలి. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ఎలా అడిగారు, ఇప్పుడు ఎలా అడగడానికి అవకాశం ఉంది. చూడండి ప్రీవియస్ ఇయర్ పేపర్, మీకే అర్థమవుతుంది ఎలా వస్తుందో. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు కదా. సో అంతేగాని ఎవరో చెప్పిన మాటలకి మీరు నష్టపోవద్దు. గ్రూప్ 2 క్లాసెస్ చదివి మీరు అన్యాయం అయిపోద్ది. ఏపీ హైకోర్టులో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి వచ్చేది 3-4 క్వశ్చన్స్, ప్రశ్నలు మాత్రమే, మహా అయితే 5 ప్రశ్నలు మాత్రమే. వాటికి డెప్త్గా చదివి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకండి? మేము ఏది ఇస్తున్నామో అది చదవండి అంతే. అంతేగాని మీ ఊహాగానాలతో చదివితే ఏ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వలేరండి. అందుకనే ఒక గైడ్, ఒక పాత్. మనం ఒక టెంపుల్ చూడటానికి వెళ్తే మన టెంపుల్ తెలుసు అది ఒక టెంపుల్ అని, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక గైడ్ ఉంటాడు, దాన్ని ఎలా గైడ్ చేయాలో ఆయనకి తెలుసు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడ ఎండ్ చేయాలో. దాన్ని మనసులో పెట్టుకొని ఏ ప్రిపరేషన్ అయినా కంటిన్యూ చేయండి.